కూతుర్ని కోటికి బేరం పెడతావా? తండ్రిని చీకొట్టిన మిథునని ఇంటికి తీసుకొచ్చేందుకు కొత్త పథకం రచిస్తారు అన్నా వదినలు త్రిపుర రాహుల్లో. దేవాకి ₹1,00,00,000 ఆశ చూపిస్తారు. ఆ డబ్బుల్ని తీసుకున్న దేవా మీ పని అయిపోతుంది, వెళ్ళిపోండి అని అంటాడు. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఆ ₹1,00,00,000 తీసుకొని వచ్చి మిథున ముందు పెడతాడు దేవా. ఏంటివి అని అడిగేసరికి మీ అయ్యా నీకు కట్టిన రేటు అని అంటాడు దేవా. దాంతో మిథున, సెన్స్ లేదా? అయ్యా ఏంటి అయ్యా? వయసులోనూ హోదాలోనూ నీకంటే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని తెలీదా? మర్యాద ఇచ్చి మాట్లాడు అని క్లాస్ పీక్తుంది. ఏడ్చేవలే కానీ, నీ బాబంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది కానీ మర్యాద ఇచ్చి మాట్లాడాలా? సరే ఇస్తాను. మీ నాన్నగారైన శ్రీ 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 హరివర్ధన్ గారు తన కూతురైన నీకు ₹1,00,00,000 వెలకట్టారు అని అంటాడు దేవా. వెలకట్టడం ఏంటి? ఏం జరిగింది అని అడుగుతుంది మిథున. దాంతో దేవా, నీకు మ్యాటర్ అర్థం కాలేదా? నీకు ఎంత చెప్పినా ఇక్కడి నుంచి పోవడం లేదని, ఇక్కడి నుంచి పంపిస్తే ₹1,00,00,000 లంచం ఇస్తా అన్నారు అని జరిగింది చెప్తాడు దేవా. మా నాన్న నిజాయితీ గురించి నాకు తెలుసు. మా నాన్న వ్యక్తిత్వాన్ని చంపుకొని ఇలాంటి పనులు చెయ్యరు అని అంటుంది మిథున. ఏంటి నీకు తెలిసింది తొక్క? మీ నాన్నలో మరో మనిషి ఉన్నాడు. మీ నాన్న కన్న కూతురికి ₹1,00,00,000 రేటు కట్టాడు. కానీ నేను డబ్బు కోసం ఇలాంటి పనులు చేయను, దిగజారను. ఈ డబ్బు తీసుకుని వెళ్ళి మీ నాన్న మొహాన కొట్టేవాణ్ణి. కానీ నీపై ఉన్న గౌరవంతో తెచ్చి నీకు ఇస్తున్నాను. దీన్ని తీసుకొని మీ నాన్న మొహంపై కొడతావా, నువ్వే ఉంచుకుంటావు నాకు తెలియదు, కానీ ఈ డబ్బు తీసుకొని వెళ్ళిపో. లేదంటే ఇంకెన్ని కుట్రలు చేస్తాడు. మీ నాన్నకి చెప్పు, ఈ డబ్బులు నా కాలు గోటికి సమానం. డబ్బుతోనో లేక భయపెట్టో ఈ దేవాగాండి కొనలేరు అని అంటాడు దేవా. ఇంతలో త్రిపుర రాహుల్ దేవా ఇంటికి వస్తారు. మిథునని పర్సనల్గా మాట్లాడే పని ఉందని పక్కకి రమ్మంటాడు. నా ఇంట్లో నా వాళ్ళకి తెలియకుండా పర్సనల్స్ ఏమీ ఉండవు, ఏంటో వీళ్ళ ముందే చెప్పండి అని అంటుంది మిథున. దాంతో దేవా, నిన్ను మాకు అమ్మేయడానికి ₹1,00,00,000 బేరం కుదుర్చుకున్నాడు. ఇలాంటి వాడి కోసమా? వాడు కట్టిన తాళికి విలువ ఇచ్చి ఇక్కడే ఉంటావా? రా మాతో అని అంటారు త్రిపుర రాహుల్. దాంతో దేవా తల్లి శారద, నా కొడుకు రౌడీనే కావచ్చు, డబ్బు కోసం ఇలా దిగజారడు, డబ్బు కోసం కట్టుకున్న భార్యని అమ్మేయడు అని అంటుంది. దాంతో త్రిపుర, మీరు ఇలా అంటారనే ఆధారంతో వచ్చాను అంటూ దేవాకి డబ్బులు ఇస్తున్నప్పుడు తీసిన వీడియోను చూపిస్తుంది త్రిపుర. ఇప్పుడేమంటారు? మీ వాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు అన్నట్టుగా మాట్లాడారు కదా, ఇప్పుడైనా నమ్ముతారా? ఆ దేవా డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడని అని అంటుంది త్రిపుర. ఒక్క నిమిషం వదిన అంటూ లోపలికి వెళ్ళిన త్రిపుర ఆ ₹1,00,00,000 బ్యాగ్ తెచ్చి అన్నా వదినలకు షాక్ ఇస్తుంది. మీరు దేవాకి ఫోన్ చేయడం, నా గురించి ₹1,00,00,000 డీల్ మాట్లాడటం అన్నీ దేవా నాకు చెప్పాడు అంటూ బాంబు పేల్చుతుంది మిథున. ఇప్పుడు చెప్పండి, ఎవరితో బేరం పెట్టారు? నా భర్త డబ్బులకు ఆశపడేవాడైతే ఈ డబ్బు తెచ్చి నాకెందుకు ఇస్తాడు అని నిలదీస్తుంది మిథున. దాంతో త్రిపుర, మంచివాడిని నిన్ను నమ్మించడం కోసం ఇలా చేస్తే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని వాడి ఆలోచన అని అంటుంది. చేసిన పనికి సిగ్గుపట్టం మానేసి సమర్థించుకుంటున్నారా వదిన? దేవాకి నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు. దేవా మనసులో డబ్బుకి స్థానం లేదు. దేవా మనసులో ఉన్నది నేను ఇక్కడి నుంచి వెళ్ళడం లేదనే కోపం మాత్రమే. నాకు దేవా గురించి తెలియకపోవడం కాదు, ఇప్పుడు మీ గురించి పూర్తిగా తెలుస్తుంది. నాపై ఉన్న ప్రేమ అంతా దేవాపై పగగా మారింది. దేవాన్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా చేసి చివరికి అతన్ని డబ్బుతో కొనాలని చూశారు. దేవా డబ్బు కోసం దిగజారడం కాదు, నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి ఎంతకైనా దిగజారుతున్నారని తెలిసింది. ఇప్పటి వరకు దేవా అంటే నాకు పూర్తిగా తెలియదు. మీరు చేసిన ఈ పని వల్ల దేవా వ్యక్తిత్వం ఏంటో, అతని నిజాయితీ ఏంటో తెలిసిందే. మీరిచ్చిన ₹1,00,00,000 నాకు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పాడు చూడు, అది అతని గొప్పతనం. దేవాతో నా జీవితం బాగుంటుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగోదు అని అన్న వదినలకు చివాట్లు పెట్టి పంపించేస్తుంది మిథున. అనంతరం తండ్రి హరివర్ధన్కి ఫోన్ చేసి, నన్ను డబ్బుతో కొనాలని చూస్తారా? ఇంత దిగజారిపోతున్నారేంటి నాన్న? మీరిచ్చిన ₹1,00,00,000 నా చేతిలో పెట్టిన దేవా నేను డబ్బుల కోసం దిగజారి మనిషిని కాదు అని అన్నాడు నా దేవా. ఒక రౌడీకి ఉన్న నిజాయితీ మీకు లేకుండా పోయింది అని అంటుంది మిథున. దాంతో హరివర్ధన్, ఆ విషయం నాకు తెలీదు, నేను డబ్బులు ఇవ్వలేదు అని అంటాడు. అయితే మిథున మాత్రం వినిపించుకోదు. కన్న కూతుర్ని బేరం పెడతారా? మీరు ఇంతకంటే దిగజారడం నేను తట్టుకోలేను అని నోటుకొచ్చినట్టు పేలుతుంది మిథున. ఇక హరివర్ధన్ రాహుల్ త్రిపురలను పిలిచి, నా నిజాయితీని చంపేశారు, నా బాధను దూరం చేయడం కాదు, నా కూతురు నన్ను అసహించుకునేట్టు చేశారు అని ఆవేదన చెందుతాడు.